హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నా వీడియోస్ లైక్ చేసినందుకు, అలాగే షేర్ చేసినందుకు, అలాగే నా వీడియోస్ అన్నీ ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో నా వీడియోస్ అన్నీ బాగున్నాయని అనుకుంటున్నాను. సో అందుకే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. మెయిన్ అంశం ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం మన జీవన శైలి విధానం బట్టి మనం పనిచేసే వర్క్ కల్చర్, దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం మన జీవన విధానం శైలి ఎలా మారిపోయిందంటే, లైఫ్, వర్క్ బ్యాలెన్స్, ఫ్యామిలీ ఇవన్నీ చూసుకోవాలి. దీంతోపాటు మన ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలి. అలాగే మన ఫ్యామిలీస్లో ఎలా ఉన్నారు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం అనేవన్నీ యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత ట్రెండ్ అనమాట. సో నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదిలాగా పని చేస్తున్నాం, లేకుంటే ఏదో జాబ్ చేస్తున్నాం, 30,000కో 40,000కో 50,000కో జాబ్ చేస్తున్నాం, లేకుంటే ఏదో పని చేసుకుంటున్నాం, చిన్న బిజినెస్ చేసుకుంటున్నాం, ఓకేనా? అందులో చేసుకొని మనం బతుకుతున్నాం, మన ఫ్యామిలీని పోషించుకుంటున్నాం, ఓకేనా? సో యాక్చువల్లీ అలానే చేయాలి. యాక్చువల్లీ అలా చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీస్ని బాగా చూసుకుంటాం. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఇలా ఉన్నాము, మన పక్కన వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా బతుకుతున్నారు, వీళ్ళు ఇలా బతుకుతున్నారు అని మనం ఏం చేస్తున్నామంటే కంపేర్ చేసుకుంటున్నాం అనమాట. వాళ్ళు ఇలా ఉన్నారు, మనం ఇలా ఉన్నాము, మనం ఎందుకు ఇలా చేసుకోకూడదు అని మనం ఆలోచిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మనిషికి ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఫ్యామిలీలో 1కి 2 సార్లు 10 సార్లు ఇలానే చెప్తూ ఉంటే తనకి ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఇది పెద్ద మిస్టేక్ అనమాట. మన లైఫ్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం అనమాట. కంపారిజన్స్, పోల్చడం, వేరే వాళ్ళతో పోల్చడం, ఓకేనా? యాక్చువల్లీ అలా చేయడం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో జాబ్ చేసుకుంటున్నాను, నా జాబ్ చేసుకునే దాంట్లో నేను నా భార్య బిడ్డలతో నేను హ్యాపీగా ఉన్నానా అనేది మాత్రమే మ్యాటర్. మనం ఇంత సంపాదిస్తున్నాము, అంత సంపాదిస్తాము అనేది డజంట్ మ్యాటర్. సో మనకు వచ్చే జీతంలో, మనం సంపాదించే డబ్బుల్లో మన భార్య పిల్లల్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం చూసుకుంటున్నామా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదనేది మ్యాటర్. మనం ఎంత సంపాదిస్తామా అనేది అది మ్యాటర్. మనకు వచ్చే జీతంలో, మనం చేసే బిజినెస్లో కానివ్వండి, వర్క్లో కానివ్వండి, మనం మన భార్య బిడ్డల్ని చూసుకొని హ్యాపీగా ఉన్నామా లేదా అనేది మ్యాటర్. మనం అలా హ్యాపీగా ఉంటే మన లైఫ్ బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం వేరే వాళ్ళని చూపించడానికి, మనకు లేని గొప్పలను క్రియేట్ చేయడం వల్ల మనకే నష్టపోవడం వల్ల మనకేం జరుగుతుంది, ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు చేయాల్సి వస్తే చాలా ఇబ్బందులు పడతాం. అందుకే ఎప్పుడైనా కానీ వేరే వాళ్ళతో మన జీవితాల్ని కంపేర్ చేయకూడదు. ఇది మన లైఫ్, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ విలువైనది, ఓకేనా? సో నా యొక్క రిక్వెస్ట్ అందరికీ, మీరు మీ లైఫ్ని మీ భార్య పిల్లలతో, మీ ఫ్యామిలీతో, మీకు వచ్చే ఇన్కమ్ ఆదాయాన్ని బట్టి మీరు హ్యాపీగా ఉండాలి, చూసుకోండి. మీరు వేరే వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేస్తారో అప్పుడు మీకు హ్యాపీనెస్ అనేది దూరం అవుతుంది. సో హ్యాపీ అనేది మీ లైఫ్లో ఉండదు. సో అందుకే నేను చెప్పొచ్చేది ఏమంటే, మీరు మీ సంపాదనలో హ్యాపీగా ఉండండి, వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దండి, అస్సలు కంపేర్ చేయొద్దండి. మీరు మీ ఫ్యామిలీ ముఖ్యం. రేపు పొద్దున మీకు ఏమైనా అవసరం అయితే ఆ వేరే వాళ్ళు, మీ రిలేటివ్స్ కానీ, బంధువులు కానీ ఎవ్వరూ రారు. మీరు మీ కష్టాన్ని, మీ బాధల్ని మీరే చూసుకోవాలి. సో అలాంటప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. సో మీ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి, మనకి దేవుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఇది ముందుగానే డిసైడ్ అవుతుందన్నమాట. ముందుగానే డిసైడ్ అవుతుంది. మనం ఎంత ప్రయత్నించినా, తల మీద పడినా కూడా మనకి ఆ దేవుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. సో బెటర్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి, అందరితో హ్యాపీగా ఉండండి. సో ఇదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందరికీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.